హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పాల్స్ గుడ్ ఫుడ్. ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారని నేను ఆశిస్తున్నాను. ఈరోజు మనం చూడబోయే రెసిపీ రస్మలై. దానికి కావలసిన పదార్థాలు స్క్రీన్ పైన ఇచ్చాను, చూసుకోండి. ఇప్పుడు మనం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని, ఒక బౌల్ తీసుకొని 1 లీటర్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ మాత్రమే తీసుకొని బాయిల్ చేసుకోవాలి. మంచి బాయిల్ రాగానే ఒక నిమ్మకాయ తీసుకొని అందులో కొద్దిగా వాటర్ కలుపుకొని ఆ వాటర్ని మనం బాయిల్ చేసిన మిల్క్లో కొద్దిగా యాడ్ చేస్తూ ఉండాలి. మనం ఇక్కడ పన్నీర్ని రెడీ చేస్తున్నామండి. పన్నీర్ రెడీ చేసినప్పుడు మొత్తం మిల్క్ సాలిడ్స్ అంతా సపరేట్ అయ్యి వాటర్ అంతా సపరేట్ అయ్యే వరకు మనం ఇక్కడ లెమన్ జ్యూస్ని యాడ్ చేస్తూ ఉండాలి. ఇక్కడ చూపిస్తున్నట్టు మనం పన్నీర్ని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ పన్నీర్ని మస్లిన్ క్లాత్లో కానీ ఒక జల్లెడలో కానీ పట్టుకొని పక్కన తీసుకోవాలి. ఇక్కడ మనము కొన్ని చల్లటి వాటర్ పోస్తూ పన్నీర్ని మనం వాష్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ ఎందుకంటే ఇక్కడ ఏమైనా పుల్లగా ఏమైనా ఉంటే కనుక అదంతా పోతుంది. ఇప్పుడు మనం ఓన్లీ పన్నీర్లో లెమన్ జ్యూస్ అనే కాకుండా మనం వెనిగర్ కానీ కూడా యూస్ చేయాలి. ఈ పన్నీర్లో మొత్తం వాటర్ రిలీజ్ అయ్యేటట్టు చూసుకొని దీనిపైన కొద్దిగా వెయిట్ పెట్టి ఒక 5-10 మినిట్స్ వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక సపరేట్ ప్యాన్ తీసుకొని, వెడల్పాటి ప్యాన్ తీసుకొని దాంట్లో 3/4 కప్పు షుగర్ వేసి 1 లీటర్ వాటర్ పోసి మంచి బాయిల్ వచ్చేలాగా చూసుకోవాలి. బాయిల్ వస్తే సరిపోతుందండి, మంచి బాయిల్ రావాలి. స్ట్రింగ్ దారాలు అంటారు కదా, అవేమి రావాల్సిన అవసరం లేదు, జస్ట్ బాయిల్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం ఈ పన్నీర్ చల్లారాక ఇది తీసుకొని మనం పన్నీర్ని చాలా సాఫ్ట్గా రుద్దుకోవాలండి. మన పామ్ ఉంటుంది కదా, దాంతో లైట్గా ప్రెస్ చేస్తూ మనం పన్నీర్ని సాఫ్ట్ చేసుకోవాలి. ఇక్కడ పైన వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం మెల్లిగా సాఫ్ట్గా రెడీ చేసుకోవాలి. మరీ ఎక్కువగా కూడా మనం రబ్ చేయకూడదండి, మొత్తం ఫ్యాట్ అంతా రిలీజ్ చేస్తుంది. అప్పటి వరకు చేయకూడదు. ఒక 5-10 మినిట్స్ చేస్తే సరిపోతుంది. ఇలా సాఫ్ట్ అయిన తర్వాత మనం చిన్న బాల్స్ లాగా రెడీ చేసుకోవాలి. చిన్న బాల్స్ చేసుకున్నప్పుడు క్రాక్స్ రాకుండా చూసుకోవాలండి. క్రాక్స్ వస్తే కనుక మనం పన్నీర్ని, ఈ బాల్స్ని మనం షుగర్ సిరప్లో వేయగానే విరిగిపోతాయి. అలా క్రాక్స్ రాకుండా చూసుకోవాలి. అయితే ఒకవేళ మీ క్రాక్స్ కనుక వస్తే ఒక 1 టీ స్పూన్ లేదా 1/2 టీ స్పూన్ మైదా వేసి ఈ బాల్స్ని రెడీ చేసుకోండి. మళ్ళీ మిక్స్ చేసుకొని రెడీ చేసుకోండి. నేను ఇలా బాల్స్ అన్నీ చిన్న బాల్స్ రెడీ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మనం ఇక్కడ మన షుగర్ సిరప్ బాయిల్ అవుతుంది కదండి, అందులో మెల్లిమెల్లిగా ఈ బాల్స్ అన్నీ యాడ్ చేసి 15-20 మినిట్స్ మినిమం బాయిల్ చేసుకోవాలండి. అప్పుడే ఈ పన్నీర్ బాల్స్ అనేవి ఉడుకుతాయి, చక్కగా కుక్ అవుతాయి. 15-20 మినిట్స్ మినిమం షుగర్ సిరప్లో మనం బాయిల్ చేసుకోవాలి. అయితే మనం చూస్తున్నారు కదా, ఇక్కడ బాల్స్ అనేవి డబుల్ అయ్యాయి సైజులో. జాగ్రత్తగా విరగకుండా కలుపుకొని ఒకసారి బాయిల్ చేసుకోవాలి 15-20 మినిట్స్. ఇప్పుడు మనం ఇక్కడ ఇంకో సపరేట్ ప్యాన్ తీసుకొని ఇక్కడ మనం రబడీ చేస్తున్నామండి. దీనికి మనకు 1 లీటర్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ కావాలి. ఫుల్ ఫ్యాట్ మిల్క్తోనే రబడీ చాలా బాగుంటుంది. ఫుల్ ఫ్యాట్ మిల్క్ మాత్రమే తీసుకోండి. దీంట్లో ఒక 5-6 స్ట్రాండ్స్ సాఫ్రాన్, కుంకుమ పువ్వు అంటారు కదా, అది వేసుకుంటే చాలా బాగుంటుంది. స్మెల్ బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది, న్యాచురల్ కలర్ కూడా వస్తుందండి రబడీకి. ఇప్పుడు మనం ఈ పాలని కాగించుకుంటూ సగం 1/2 లీటర్ వరకు తెచ్చుకోవాలి, సగం వరకు చేసుకోవాలి. ఇందులో నేను 1/2 కప్ షుగర్ వేస్తున్నానండి. మీకు కావాలంటే ఎక్కువ లేదా తక్కువైనా వేసుకోవచ్చు, మీ టేస్ట్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు మనం ఈ పాలని 1/2 వరకు రెడ్యూస్ చేయాలండి. అలా అని మరీ చిక్కగా కూడా తీసుకెళ్ళకూడదు. మరీ చిక్కగా అయిపోతే రస్మలై, మన రసగుల్లాలు, పన్నీర్ బాల్స్ అనేవి రబడీని పీల్చుకోవన్నట్టు. సో మరీ థిక్ చేయకూడదు, మరీ పలచగా కూడా ఉండకూడదు. 1 లీటర్ మిల్క్ 1/2 లీటర్ వచ్చే వరకు చూసుకొని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకో సపరేట్ బౌల్ తీసుకొని దాంట్లో నేను ఐస్ వాటర్ తీసుకుంటున్నాను. ఈ ఐస్ వాటర్లో మనం బాయిల్ చేసిన సిరప్ ఉంటుంది కదండి, ఆ కొద్దిగా ఒక 2-3 స్పూన్స్ ఆ బాయిల్ చేసిన సిరప్ని నేను ఈ ఐస్ వాటర్లో వేస్తున్నాను.
ఇప్పుడు ఇందులో మనం ఈ పన్నీర్ బాల్స్ రసగుల్లాల్ని లైట్గా ప్రెస్ చేసి కొద్దిగా షుగర్ సిరప్ వదిలేటట్టు చూసి దీన్ని ఐస్ వాటర్లో యాడ్ చేయాలి. ఇలా చేస్తూ ఉంటే మనకి షుగర్ సిరప్ మొత్తం కొద్దిగా వదిలేసి ఈ రబ్డీ అనేది పీల్చుకుంటుంది రస్మలై. ఇప్పుడు నేను ఈ ప్రెస్ చేసిన బాల్స్ని ఒక సపరేట్ బౌల్లో తీసుకొని దాంట్లో రబడీ వేసి ఫుల్ కవర్ చేసేసాక దానిపైన కొంచెం గార్నిషింగ్గా నట్స్, బాదం పప్పులు కానీ, జీడిపప్పులు కానీ, కొద్దిగా సాఫ్రాన్, కుంకుమ పువ్వు వేసి డెకరేషన్ చేసుకొని ఈ రస్మలైని అట్లీస్ట్ 4 to 5 hours వరకు ఖచ్చితంగా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి, లేకపోతే పక్కన పెట్టాలి. అప్పుడే ఇది చాలా బాగుంటుంది. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ ఫాలో పాల్స్ గుడ్ ఫుడ్. కీప్ స్మైలింగ్.